దాము. ఈ మధ్య ఎక్కువ యూదా పత్రికల కొన్ని బైబిల్‌లో ఎక్కడ లేని క్లెయిమ్స్ కొన్ని యూదా పత్రికలో జరిగినవి. దాని గురించి ధ్యానం చేస్తున్నాము. ఆహ్, ముఖ్యంగా యూదా పత్రిక 2వ వచనంలో ఉంటది. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను అంటున్నాడు. యేసయ్య సొంత తమ్ముడే గాని, ఈ లెటర్ రాసినప్పుడు యేసుక్రీస్తు దాసుడు అని ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. 100% నమ్మిండ్రనమాట. దేవుని కుమారుడని. ఆయన ఫిజికల్‌గా ఈ లోకంలో ఉన్న మా పెద్దన్నకు అని అట్లేం అంటలేడసలు. ఎప్పుడు ఎక్కడ ఈ దేవుని యేసయ్య తర్వాత పుట్టిన వాళ్ళ సహోదరులు ఎవరు అనలే. యాకోబు గూడా అట్లా అనలేదు. యాకోబు, యూదా ఇద్దరు మాత్రము మన బైబిల్‌లో వాళ్ళు రాసిన పత్రికలు గనక ఆదిమ అపోస్తలులలో వీళ్ళు ప్రధానంగా ఉన్నోళ్ళు వీళ్ళు. అయితే యూదా పత్రికలో పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ అనే ఒక ఎక్స్‌క్లూజివ్ క్లెయిమ్ బైబిల్ చేస్తున్నది. దానికోసం పోరాడాలని అంటున్నారనమాట. ఇది ఏంది అసలు అప్పగింపబడాల్సిన బోధ ఏంటిది? ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఏందంటే దాంట్లోనే మనకు 17వ వచనంలో చూపిస్తారు. 18వ వచనంలో. అయితే ప్రియులారా అంత్యకాలం మందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమున మీకు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనుడి అని. సో, ఈయన ఇంటర్నల్ రిఫరెన్స్ ఏమిస్తున్నాడంటే అపోస్తలులు చెప్పిన బోధ ఉంది కదా! అది గుర్తు చేసుకోండి అని చెప్తున్నాడు. ఒకసారి అప్పంపడిన బోధ అన్నప్పుడు అది సింగులర్‌లీ ఆహ్, ఆహ్, అడ్మినిస్టర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ అన్నమాట. ఆ డాక్ట్రిన్ ఖచ్చితంగా ఒకటేసారి అప్పగించిండు దేవుడు. ఆ బోధని గట్టిగా చేపట్టాలి. దాని కొరకు పోరాడాలి అంటుండు. ఎందుకంటే ఆ బోధ గాకుండా భిన్నమైన బోధలు ప్రచురం అయితాయని ముందే తెలుస్తదనమాట. అయితే ఫస్ట్ అప్పగింపబడిన బోధ అపోస్తలుల మధ్య చేసినది గుర్తుపెట్టుకోండి అని అంటున్నాడు 18వ వచనంలో. అపోస్తలులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఏందని మనం చూస్తే దాన్ని ఎక్స్‌క్లూజివ్ క్లెయిమ్ చేసేది మనకు కొరింథీ పత్రికలో కనపడతది. కొరింథీ పత్రిక కూడా ఎందుకు ప్రధానమైందంటే పౌలు ఇది రాసినప్పుడు ఇంకా మన 4 సువార్తలు రాయబడలేదు అప్పుడు. పౌలు రాసిన వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ స్క్రిప్చర్స్ అన్నమాట. కొత్త నిబంధనలో మొదట రాయబడిన గ్రంథాలలో ఇదొకటి ముఖ్యమైనది. పౌలు ఎఫెసీలో ఉన్నప్పుడు రాస్తాడు. ఒక 1 ½ ఇయర్ అట్లా కొరింథీలో పని చేసినాక తర్వాత ఎఫెసీకి పోయి అక్కడ ఉన్నప్పుడు కొరింథీ సంఘానికి రాస్తున్నాడన్నమాట. సో, ఆ ప్రీచింగ్ లైఫ్ చేసినప్పుడు థర్డ్ మిషనరీ జర్నీ అంటారు. పౌలు 2 సార్లు పోయినాక థర్డ్ టైమ్ అప్పుడు రాస్తాడన్నమాట ఈ రిఫరెన్స్. ఎఫెసీలో ఉండి కొరింథీ సంఘంలో అప్పటికే ఆయన ఎస్టాబ్లిష్ చేసి వచ్చినాక ఒక 2, 3 సంవత్సరాలల్లా సంఘంలో రకరకాల బోధలు మొదలైతాయి. అంత తక్కువ టైంలో మీరు అందుకనే కొరింథీ మొదటి పత్రిక చూసినప్పుడు మీరు ఎట్లా అంత ఈజీగా మరి డైవర్ట్ అయితుండు అని ఉన్నది చూడండి. 15వ అధ్యాయము ముఖ్యంగా మనకు దీని గురించి రాసుంటది. ఒకసారి అప్పగించిన బోధ అని ఎందుకు అంటుండంటే ఎక్స్‌క్లూజివ్‌గా అది ఖచ్చితమైన బోధ అన్నమాట. అది తప్ప వేరే ఆల్టర్‌నేటివ్ లేదు. దేవుడు ఒక్కడే నరునికి, దేవునికి మధ్యలో మార్గం ఒక్కటే అని ఎట్లా ఎక్స్‌క్లూజివ్‌గా ఉన్నదో అట్లా బోధ గూడా ఒక్కటే అనేది ఖచ్చితంగా యూదా పత్రికలో ఎందుకు మెన్షన్ జేషిండంటే, చివరి దినాలల్లో రకరకాల బోధలొస్తుంటాయి గాబట్టి, జాగ్రత్తగా ఉండాలని యూదా పత్రిక రాసిన తర్వాత అంత్యకాల సంభవాలు మనకు ప్రకటన గ్రంథంలో ఉంటాయి. సో, ఇప్పుడు మనం గూడా చివరి దినాలలో ఉన్నాము. ప్రపంచమంతా క్లోజింగ్‌కొస్తున్నది అని అనిపిచ్చే టైంలో సంఘం అటు పోయే ఛాన్స్ ఉంటది గాబట్టి, మళ్ళా బ్యాక్ టు ద రూట్స్ అంటారనమాట. ఫండమెంటల్స్ మర్చిపోతే మనము ఎళ్ళిపోతాం. సో, యాంకర్ లేకుండా ఉన్నప్పుడు పడవ ఎట్లా సముద్రం ఎటు పడితే అటు కొట్టుకపోతదో, బోధలు గూడా ఎటు పడితే అటు కొట్టుకుపోయే పరిస్థితొచ్చింది. దాంతోటి సంఘాలు గూడా వేరే అయిపోతున్నాయన్నమాట. అదే గదా! మెయిన్ ఏ బోధ ఎట్లుంటదో దాన్ని బట్టే సంఘం ఉంటదన్నమాట. ఈ అప్పగింపబడిన బోధ ఏమున్నదంటే 15వ అధ్యాయంలో ఈ ఎక్స్‌క్లూజివ్ క్లెయిమ్ పౌలు జేస్తున్నాడక్కడ. ఏమన్నాడంటే, "మరియు సహోదరులారా మేము మీకు ప్రకటించిన సువార్త మీరు తెలియపరుస్తున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు.
మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుదునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్తనే మిమ్మల్ని రక్షణ పొందుటకై ఉంది. ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు అంటున్నారు. ఆ సువార్తతోటే మీరు రక్షణ పొందుతారని ఎక్స్క్లూజివ్ క్లెయిమ్ చేస్తున్నాడు. దానికంటే ముందు వచ్చిన అంటుంది చూడు, మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని అంటున్నాడు. సో వ్యర్థమైన విశ్వాసం కూడా ఉంటుంది. అందుకనే ఏది గట్టిగా పట్టుకోవాలంటే ఎక్స్క్లూజివ్గా ఆ విశ్వాసంతో మీరు రక్షణ పొందుతారని పౌలు సపరేట్ దాన్ని క్లాసిఫై చేస్తున్నాడు చూడండి ఇక్కడ. ఆ, కానీ నేను ఏ ఉపదేశం మూలంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశంను మీరు గట్టిగా పట్టుకొని ఉన్నాడు. ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉన్నారు అంటున్నాడు. దీన్ని యూదా కోట్ చేసినట్టు అపోస్తలులు చెప్పిన ప్రకారం ఆ ఒక్క అప్పగింపబడిన బోధ కోసం పోరాడండి అంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ఫైట్ అన్నమాట. ఎందుకంటే ఈ బోధ కరెక్ట్ కాదు, ఈ బోధ కరెక్ట్ అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ అవుతా ఉంటాయి. ఇప్పటికే అవుతుంది అన్నమాట. సంఘాలలో కూడా ఇప్పుడు ఒకలాంటి ఆ, నామకార్థం రావడానికి కారణం ఏంటంటే క్రైస్తవులలో కూడా విభేదాలు రావడానికి, సంఘంలో భక్తిహీనత ఉండి కూడా ఏమో కొంచెం కూడా భయం లేకుండా తయారు కావడానికి, కాపరుల నుంచి మొదలు పెట్టుకుంటే విశ్వాసుల వరకు దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తంగా మన సంఘం సరిగా లేదని తెలిసి కూడా ధైర్యంగా అట్లనే ఉండగలుగుతున్నారు. ఎందుకంటే ఈ మోసం జరుగుతుంది అన్నమాట సంఘాలలో. పరిశుద్ధతకు ముఖ్య ప్రాముఖ్యత లేకుండా కూడా మనము దేవుణ్ణి దగ్గర ఉండొచ్చు. మనము విశ్వాసం సరిగా లేకున్నా కూడా దేవుణ్ణి యాక్సెప్ట్ చేస్తాడు దేవుడు అనే బోధ ఒకటి వస్తుంది అన్నమాట. అందుకని అంటుండదు మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని అని అంటుండు. నేను ఏ బోధ చెప్పిందో అదే చేపట్టాలి అని అంటుంది పౌలు. యేసయ్య నేనే మార్గం అని ఎట్లా చెప్పిండు, పౌలు కూడా అదే బోధిస్తుండు. ఈ బోధతోటే మీకు రక్షణ కలుగుతుంది అంటుండు. అందుకే ఆ ఒక్కసారి అప్పుడు బోధ కోసం కొట్లాడాలి మనం. ఇప్పుడు సంఘం కూడా అదే చేయాలన్నమాట. ఆ బోధ ఏంటంటే అని పౌలు రాస్తుడు మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో ఎక్స్ట్రాడినరీ ఫ్యాక్ట్స్ అన్ని కూడా పౌలు రాసిన అనమాట. చాలా వరకు ఇప్పుడు ఫండమెంటల్ డాక్ట్రిన్స్, క్రిస్టియన్ డాక్ట్రిన్స్ అంటాం కదా, క్రైస్తవుడు ఏది ఖచ్చితంగా నమ్మాల్సినవి అవన్నీ కూడా మనకు ఈ చాప్టర్ 15లో ఉన్నది ఎక్స్ట్రాడినరీగా మెన్షన్ చేసింది అనమాట. ప్రతి ఒక్కరు కూడా అసలు ఈ చాప్టర్ అంతా స్లోగా చదవాలి. మనకు విశ్వాసంతో ఏం లాభం అవుతుందో కూడా ఉంటుంది. షార్ట్గా చెప్తాను నేను, ఇంకొక 10 నిమిషాలలో. ఆ బోధ ఏందంటే చెప్తున్నాడు, నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినము లేపబడెను. ఇదే అంటున్నాడు అన్నమాట. యాజ్ పర్ ద స్క్రిప్చర్స్, క్రీస్తు లేఖనముల ప్రకారం మృతి పొంది అంటున్నాడు. పాపముల నిమిత్తము లేఖనముల ప్రకారమే మన పునరుత్థానుడై ఉన్నాడు. సమాధి చేయబడ్డాడు, మృతి పొందిండు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచిండు. ఇవన్నీ కూడా లేఖనముల ప్రకారం అని చెప్తున్నాడు. ఎందుకంటే తర్వాత కూడా కొంతమంది చనిపోయి లేచిన వాళ్ళు ఉండు, తర్వాత నేనే దేవుడు అని చెప్పుకునేటోళ్ళు ఇప్పుడు చివరి దినాల్లో వస్తారు. కానీ క్రీస్తు మాత్రము లేఖనముల ప్రకారం మృతి పొంది తిరిగి లేచిండు. దానికి రెఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. ఆ రెఫరెన్సెస్ ప్రపంచంలో ఉన్న ప్రతి లేఖనములో ఉన్నాయి, బైబిల్ అనే కాదు. అందుకని ఎవ్వరు వాళ్ళు ఏ మతంలో ఉన్నా కూడా వాళ్ళ లేఖనాలు గట్టిగా చదివితే, ఆలోచించి చదివితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడి నుంచి వాళ్ళని దేవుని యేసయ్య దగ్గర తీసుకొస్తాడు. లేకుంటే దేవుడు అన్యాయస్తుడు అయిపోతాడు కదా. ఒక ముస్లిం ఫ్యామిలీలో పుట్టిన వానికి ఎప్పుడు రక్షణ ఎట్ట దొరుకుతుంది? వాడేమో బైబిల్ని నమ్మడు, ఖురాన్నే నమ్ముతాడు వాడు. సో ఖురాన్ చూసినప్పుడు అందులో ఒక బలి కనిపిస్తుంది. అబ్రహాం ఇస్సాకుని బలి, ఇస్సాకు ఇస్మాయిల్ ఎవరినో కానీ బలి ఇచ్చిండు కదా. ఆ బలి ఇచ్చినప్పుడు ఆ బలి ఎందుకు ఇచ్చిండు? మనం ఇప్పుడు బలి ఎవరు ఇస్తున్నారు? ఆ బలి నిజంగా ఒకటేసారి అప్పగించాలి కదా బలి. అందుకే యేసుప్రభు వచ్చిండు అంటుంది కదా. ఈ బలి గురించి ఆలోచించాలని ఏ ముస్లిం అనుకున్నా కూడా వెంటనే కన్వర్ట్ అవుతారు. ఎంతో మందికి దేవుడు ప్రత్యక్షమై ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్లో భయంకరంగా ఆ సువార్త లేదు, అసలు జీరో అన్నమాట. కనీసం మన ఇండియాలో కొంచెం దొంగతాటుగా అక్కడిక్కడ చెప్తుంది కానీ
ఇస్లామిక్ కంట్రీస్లో ముఖ్యంగా ఇరాన్ దేశంలో, చైనా దేశాలలో ఎంత సువార్త వ్యాపిస్తుందంటే, ఎన్నోసార్లు దేవుడు డైరెక్ట్ ప్రత్యక్షమవుతాడు. పౌలుకి ఎట్లా ప్రత్యక్షమైందో యేసయ్య అట్లా కొంతమంది ప్రత్యక్షమై నేనే మీరు వెతుకుతున్న దేవుణ్ణి అని చెప్తున్నాను. సువార్త ఎక్కడెక్కడ చెప్పబడడానికి అవకాశం లేదు, అక్కడ డైరెక్ట్ దేవుడు కూడా ఇన్వాల్వ్ అయి చెప్పిన ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు అప్పగింపబడిన ఈ బోధన నమ్మడం ఎందుకు కరెక్ట్? దీనివల్లనే రక్షణ ఎట్లా కలుగుతుంది అంటే, అసలు రక్షణ అంటే ఏందో మనకు తెలుస్తుంది అన్నమాట. మనకు దాని కొరకు మళ్ళీ మనం మొదటి ఆదికాండం వరకు పోవాల్సి వస్తుంది. ఆదికాండంలో ఉంటుంది రక్షణ కొరకు దేవుడు ఏ ప్రణాళిక చేసిండు. ఆదాము చేసిన తప్పు చేస్తాడు, ఆదాము తప్పు చేయడానికి దేవుడు అలో చేస్తాడు, ఆ సర్పాన్ని రావడానికి అలో చేస్తాడు. వచ్చినప్పుడు సర్పం చెప్పిన ఇన్ఫ్లుయెన్స్డ్ లాంగ్వేజ్ని బట్టి మోసపోతాడు ఆదాము. దానికి ఇటర్నల్ పనిష్మెంట్ ఉంటుంది. అప్పటికీ ఆయన మంచి చెడ్డని ఇచ్చే చెట్టు తెలుసుకుంటాడు, అది తినేస్తాడు, ఆ పండు తినొద్దంటే. మళ్ళీ జీవవృక్ష ఫలములు తింటే ఒకవేళ ఈయన ఇటర్నల్ లైఫ్ వస్తుంది కదా, ఇటర్నల్గా డామినేషన్ అంటారు కదా, నిత్య నిత్యత్వంలో ఈయన పాపంలో ఉంటాడు కదా అని యేసయ్య అప్పుడు దాని కొరకు అడ్డం వస్తాడు అనమాట. వచ్చి ఖడ్గజ్వాలలను అడ్డం పెడతాడు, కెరూబులను పెడతాడు, కానీ ఖడ్గజ్వాల అని ఒకటే సింగులర్గా అంటాడు. ఆది కాండంలో ఉంటాడు. ఖడ్గజ్వాల ఒకటి ఉంటుంది, అది ఖడ్గం ఉంటుంది, మళ్ళీ అగ్నిలాగా వెలుగుతుంటుంది, అది తిరుగుతూ ఉంటుంది, అది తిరిగి ఆపుతుంది అనమాట ఆదాం అక్కడికి రాకుండా. అది యేసయ్య యొక్క సూచన. అందుకనే మన నిత్య రాజ్యంలోకి పోవాలంటే ఖడ్గజ్వాల అడ్డం వచ్చి ఆపుతుంది. ఆపి మీరు ఇంపాసిబుల్ ఈ పద్ధతిలో రావడము, మీరు ఖచ్చితంగా ఆ నిత్య రాజ్యంకు పోవాలంటే, నిత్య జీవం రావాలంటే ఖచ్చితంగా ఒకటే మార్గం ఉన్నది, ఆ మార్గం ద్వారా వస్తే తప్ప వేరే ఎవరు వచ్చినా కూడా నీ ఆ ఖడ్గం వచ్చి అడ్డం వస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, మనం నిజంగా మరి నిత్య జీవం రావాలంటే ఏం చేయాలి అంటే, అప్పుడు ఈ యేసయ్య తెస్తున్నట లేఖనముల ప్రకారం క్రీస్తు మృతి పొందాను, పాతి పెట్టబడాను, తిరిగి లేచాను. లేచిన తర్వాత ఏమైతే కొరింథీ 15వ అధ్యాయంలో రాస్తాడు మనకు. అదే అక్కడనే ఇక్కడ కొరింథీ 15వ అధ్యాయంలో మనకు మొదటి ఆదాము కడపటి ఆదాము అని మనకు జెనసిస్ ది ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ ఏమంటుండంటే నూతన 15వ అధ్యాయము 42వ వచనంలో చూడండి, మొదటి కొరింథీ, మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైన విత్తబడి అక్షయంగా లేపబడును అంటున్నాడు. ప్రకృతి సంబంధి అయిన శరీరం విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరం లేపబడును. ప్రకృతి సంబంధి అయిన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది అంటున్నాడు. అట్లనే మరణం ఎట్లా వచ్చిందో అది కూడా చెప్తాడు చూడు. మనుషుని ద్వారా ఇదేమో 21వ వచనంలో ఉంటుంది. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగేను అంట. అప్పగింపబడిన బోధ ఏంటంటే ఇదన్నమాట, ఫండమెంటల్ ఇది. మరణం అనేది ఖచ్చితంగా ఉన్నది, కానీ మరణం నుంచి మళ్ళీ పునరుత్థానం కలగడానికి ఒకటే మార్గం ఉన్నది, ఆ మార్గం ద్వారానే పోవాలి. అది ఎవరి ద్వారా అన్నదంటే అది యేసు ప్రభువు ద్వారానే. యేసు ప్రభువు ద్వారానే ఎందుకు కావాలి, ఇంకా వేరే మార్గం లేదా అని చెప్పాలంటే యేసు ప్రభువు ద్వారానే. ఎందుకైందంటే యేసు ప్రభువు లేఖనముల ప్రకారము ఆయన మృతి పొందిండు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచిండు. లేచినాక మహిమ శరీరం అనేది మనకు 15వ అధ్యాయం ఇంకా ఉంటుంది, ఎంతమందికి కనిపించిన ఉంటుంది అది. దాని తర్వాత రాసిన లేఖన ప్రకారం 3వ దినంలో లేచెను, ఆయన కేఫాకును 12 మందికి కనబడిన, అటుపిమ్మట 500లకు ఎక్కువ సహోదరులకు కనబడిన. అదంతా రాసుకుంటూ వచ్చినాక చివరికి ఏమంటుందంటే, నేనైనానేమి వారైనానేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరును విశ్వసించి తిరిగి అంటున్నాం. సో అప్పుడు ఆదిమ సంఘం వాళ్ళు ఏం ప్రకటించారు, నేనైనాను వాళ్ళని అదే ప్రకటించినాము, అదే మీరు విశ్వసిస్తున్నారు కదా అంటుంది. ఇది ఒరిజినల్ బోధ అన్నమాట. ప్రతి క్రైస్తవుడు ఇప్పుడు నమ్మాల్సినది ఏంటంటే ఇది తప్ప వేరే పద్ధతి లేదని నమ్మాలి. అందుకనే భ్రష్టులు అయిపోయింది ఇక. అందుకని నెక్స్ట్ రాస్తాడు 12వ వచనంలో, క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడి ఉండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు.
కొరింథీ సంఘంలో ఆల్రెడీ ఒక బోధ స్టార్ట్ అయింది. ముత్తల పునరుద్ధానం లేదు. మనము ఇస్లామిక్ థింకింగ్ అక్కడనే మొదలైంది అన్నమాట. క్రైస్ట్ లేకుండా పునరుత్థానం చెందొచ్చు అనే ఆలోచన విధానం ఉన్నది కదా, అది డేంజర్ అన్నమాట. అట్లా నమ్ముతుంది కొరింథీ సంఘం. అట్లెట్ట నమ్ముతున్నారు మీరు? మీకు అప్పగించిన దాని ద్వారానే విశ్వాసం. మీకు రక్షణ కలగాలంటే ఆ బోధన పట్టుకుంటే రక్షణ పొందుతారు మీరు, లేకుంటే దిర్ ఈజ్ నో సాల్వేషన్ అంటున్నారు. ఇప్పుడు సంఘంలో ఎంతమంది నమ్ముతున్నారు పునరుత్థానం జరుగుతుంది, రేపు యేసయ్య ముందర నిలబడతాం మనం, ఈ శరీరం ఎట్లా ఉన్నదో ఆ మహిమ శరీరం కంపల్సరీ ఉన్నది అని చెప్తున్నాను 42వ వచనంలో. ఈ తీర్పు గురించి మాట్లాడినప్పుడు మనకు మరణాన్ని జయించే విజయము దేవుని లోపలనే ఉన్నదని ఈ 15వ అధ్యాయం క్లోజ్ చేస్తుంది. మనం ఆల్రెడీ జయింపబడి ఉన్నాం, జయించినాం. మనము మరణాన్ని జయించిన యేసయ్య లాగానే మనం కూడా తిరిగి లేస్తాము కదా అని విశ్వాసం ఉండాలి మనకు. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, తిరిగి లేచిన తర్వాత ఆయన నిత్యమైన తీర్పు ఉంటుంది కదా. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధునిలాగా ఉండాలన్నాడు కదా. మన ఆత్మ గురించి మాట్లాడతాడు చూడండి ఇక్కడ 49వ వచనంలో, మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరించుము అంటున్నాడు. ఆత్మ సంబంధమైన మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవాడును అట్టివాడు, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే అంటున్నాడు. సో మనము క్రీస్తు పోలికలో ఉన్నామని నమ్మకుండా ఆలోచన విధానం ఉందా. మనం పరలోక సంబంధులం అన్నప్పుడు ఈ శరీరంతో మనకు పాపం మీద జయం కలుగుతాయి. పాపంతోటే మరణం వచ్చింది కాబట్టి మళ్ళీ మరణాన్ని జయించిన ఆ యేసయ్యని నమ్మాలి అని అంటున్నాను. చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ ఎంత 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 నెగ్లెక్ట్ చేస్తుందంటే సంఘము. అందుకనే యూదా పత్రికలు అన్నారంట, ఒక్కసారి అప్పగింపబడిన బోధని చేపట్టాలని, దాని కొరకు పోరాడాలి అంటున్నాడు. పునరుత్థానం ఉన్నదని నమ్మిన ప్రతి క్రైస్తవుడు కూడా ఖచ్చితంగా దేవుని కొరకు ఆయన పునరుత్థాన బలమును పొందినవాడు తప్పకుండా పాపం మీద జయం ఉంటుంది. తర్వాత పాపం అంటే అసహ్యత ఉంటుంది, పాపంని ఖచ్చితంగా అసహ్యించుకుంటాడు ఆయన. తర్వాత పునరుత్థానం గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతాం మనం, మనకు నిర్ధారణ ఉంటుంది అన్నమాట. అదే మెయిన్ అంటున్నా. ఒకవేళ అది పునరుత్థానం కాకుంటే మా విశ్వాసం వేస్ట్, మా సేవ అంతా వేస్ట్ కదా అని కొరింథీ పత్రిక అదే ఆ 15వ అధ్యాయంలో రాస్తున్నాడు. మృతులు లేపని ఎడల క్రీస్తు కూడా లేపలేదు, క్రీస్తు లేపబడని ఎడల మా విశ్వాసం వ్యర్థమే. అదే అన్నమాట, వ్యర్థమైన విశ్వాసం అన్నప్పుడు అన్నమాట. అదే క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇకను పాపములోనే ఉన్నారు అంటున్నాడు. అదనమాట. మృతుల పునరుద్ధానం నమ్మినప్పుడు మనం పాపములో ఉండడానికి అవకాశమే లేదు. సంఘంలో ఇప్పుడు పాపం ఎందుకుందంటే, మనం అంటున్నాము, నోటితోటి అంటున్నాము కానీ విశ్వసిస్తలేము. ఆ విశ్వాసం లేకుండా కొత్త ఒకలాంటి ఆలోచన విధానం ఉందన్నమాట. ఏదో సేఫ్టీ మెజర్ లాగా తీసుకుంటున్నాం అన్నమాట. ఒకవేళ నమ్మకుంటే పరలోకం పోవేమో, సరేలే అందుకనే నమ్ముదాములే అని బాప్తిసం తీసుకుంటున్నాం. ఆ విశ్వాసం మళ్ళా లేచినప్పుడు యేసయ్య మహిమ శరీరంలాగా మనది కూడా ఉంటుంది. మనకు భూమితోటి సంబంధం లేదు, ఆత్మతోటి సంబంధం అని, ఆత్మ నియమము ద్వారా మనం ముందుకు పోవాలి కదా అనే ఆలోచన లేనప్పుడు సంఘముల శరీర సంబంధులకు ఆత్మ సంబంధాల మధ్యలో కొట్లాట స్టార్ట్ అవుతుంది. అందుకే కొరింథీ పత్రికల్ని అంటారు, మీ లోపల భిన్నాభిప్రాయాలు ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే మీ లోపల యోగ్యుడు కూడా తెలవాలంటే భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు అంటుంది. ఇప్పుడు మనం కాన్ఫరెన్స్లో యూనిటీ కొరకు పోవడం, ఏ విధంగా యూనిటీ కావాలనుకుంటున్నాం అంటే, అభిప్రాయ భేదాలు ఎక్కడొస్తున్నాయి అంటే ఇక్కడనే వస్తుంది అన్నమాట. సేవకుల నుంచి మొదలు పెట్టుకుంటే దేవుని భయం లేకుండా తయారైపోయినాము. ఎట్లా బ్రతికినా పర్వాలేదు, నీతి లేదు, న్యాయం లేదు, అబద్ధాలు చెప్పుకుంటా, ఉన్న మాటలు ఒక మాట మీద నిలకడ లేకుండా ఎట్లా అంటే అట్లా ఉండొచ్చు. అదేదో పెద్ద డిప్లొమసీ లాగా ఫీల్ అయ్యి సేవ చేస్తున్నాం అనుకుంటాం. దీంతో సంఘంలో దేవుని భయం లేకుండా అయిపోయింది అనమాట. ఎందుకు భయం లేదంటే రక్షణ గ్యారంటీ ఉంది కదా, మనకు ఆల్రెడీ యేసయ్య మనల్ని రక్షించింది కదా అనుకుంటాం. కానీ అంటుండు అటువంటి దాంతో రక్షణ ఉండదు, మీ వ్యర్థమైన విశ్వాసంతో జాగ్రత్తగా ఉండండి అని
వార్నింగ్ ఇస్తున్నాడు అన్నమాట. ఈ వార్నింగ్ యూదా పత్రికలు ఎందుకు ఇచ్చిండంటే ఆ అపోస్తలుల బోధ కోసం పోరాడాలని అంటుంది. ఎందుకంటే అటువంటి బోధ కానీ వేరే బోధ మన సంఘాలలో మన విశ్వాసుల మధ్యలో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అది తప్పు అని చెప్పినప్పుడు వాడు ఏం కాదులే అంటున్నాడు అనమాట. అక్కడనే డిఫరెన్స్ వస్తుంది. దెన్ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ద రైట్ స్క్రిప్చర్ అంటుంది. ఎందుకంటే సత్యవాక్యం సరిగా బోధించాలి. పౌలు తిమోతికి చెప్పుకుంటా వార్నింగ్ ఇచ్చినప్పుడు అంటాడు. ఆల్మోస్ట్ పౌలు ఇక ఆయన జీవితం క్లోజ్ అయిపోయే టైంలో తిమోతిని చాలా క్లోజ్గా ఉంటాడు కాబట్టి పిలిచి చెప్తుంటాడు. కాంప్రమైజ్ కావద్దు, పోరాడాలి అంటాడు. హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, ఇవన్నీ చెప్తా ఉంటాడు పౌలు. ఇప్పుడు మన సంఘాలలో అవంతా తక్కువైందనమాట. కొంచెం కూడా దేవుని భయం లేకుండా ఉండే ఇట్లా ఉండడం కూడా పరిశుద్ధతనే అనే పరిస్థితికి వచ్చిందనమాట. అది భయంకరమైన బోధ. దేవుడు అంటున్నాడు కదా, ఇఫ్ యూ కెనాట్ డిస్పైజ్ సిన్ దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ యూ ఇన్ హెవెన్. అసలు పరలోకంకి వారసులు కానికే అసంభవం అంటున్నాడు. అటువంటి డేంజరస్ బోధ ఉంది కాబట్టి దాంతో కొట్లాడాలి అని అంటున్నాడు. అది పోరాటం అన్నమాట. అందుకనే పౌలు కూడా ఇదంతా చేసినాక పౌలుని రాళ్లతోటి కొడతారు, పౌలుని చనిపోయింది అనుకుని వదిలేస్తారు. ఎన్ని ఎన్ని ప్రమాదాలు వస్తాయి పౌలుకు, అవమానాలు, నిందలు ఇవన్నీ వస్తుంటే పౌలు అంటాడు, మంచి కరెక్ట్ నేను అనుకున్న బోధ చేస్తున్నా కాబట్టి నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నా. అది పోరాటం అన్నమాట. మనం పోరాడాల్సింది బయట వాళ్ళతో కాదు, మన లోపల ఉన్న వాళ్ళతో కొట్లాడాలని చెప్తాడు పౌలు. బయట ఉన్న వాళ్ళతోటి దేవుని ప్రేమ చెప్పాలి కాబట్టి ప్రేమగా వ్యవహరించాలి. దేవుని ప్రేమ తెలిసినాక కూడా దేవుని రక్తాన్ని, ప్రేమను దాన్ని చులకన చేసేటోళ్ళతోటి మనము కఠినంగా సంఘంలో వ్యవహరించాలి అంటే ఇక్కడంతా రివర్స్ నడుస్తుంది ఇప్పుడు మన దగ్గర. సంఘంలో అక్రమం అంటుంటే దాన్ని ఎవడు ఎదిరించిన అవసరం లేదు. ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండి బయటనేమో మనం వీరులతో కొట్లాడాలి, అంధకార శక్తులతో కొట్లాడాలి, కానీ విశ్వాసేతరులతో కొట్లాడడం కరెక్ట్ కాదు అసలు. వీ హ్యావ్ టు ఫైట్ విత్ ద స్పిరిట్స్ ఆఫ్ ద సేటన్ డీమన్ అని. మనం శరీరాలతో కొట్లాడొద్దు. సంఘంలో మాత్రం సంఘంలో దేవునికి వ్యతిరేకంగా పోయి మన సహోదరులకు హెచ్చరించాలంట. అటువంటి బోధ లేకుండా ఇప్పుడు తయారైనది. నేను కూడా ఫస్ట్ పునరుత్థానం గురించి ప్రతి క్రైస్తవుడు కూడా ఖచ్చితంగా ఎట్లా చెప్పగలుగుతాడు, అదే కీలకం కదా. ఒకవేళ పునరుత్థానం లేకుంటే మా విశ్వాసం వేస్టే, మా బోధ వేస్టే, అంత వేస్ట్ కదా అంటుంది పౌలు. కొరింథీ 15వ అధ్యాయం మొత్తం చదివితే బైబిల్లో అసలు ఒక విశ్వాసి ఏమి స్థిరంగా ఉండాలని అది తెలుస్తుంది. లీ స్ట్రాబెల్ అనే ఒక జర్నలిస్ట్ ఉన్నాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటారు కదా. జర్నలిస్టులలో కూడా ఉన్నది రిపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో దాని గురించి కనుక్కొని దాంట్లో అసలు వాస్తవం ఏందో రాస్తుంటారు అన్నమాట. ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, ఆయన నాస్తికుడు ఉంటాడు. నేను ఆయన బుక్స్ చదివిన ద కేస్ ఫర్ క్రైస్ట్ అని. ఆయన ఒక కేసు ఇప్పుడు కోర్టులో వాదించినప్పుడు, ఒక మర్డర్ కేసు అయినప్పుడు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, లేకపోతే ఒక తప్పుని రైట్ని ఏ విధంగా జడ్జి చేస్తారో అట్లా లీగల్ ప్రొసీజర్ ప్రకారము యేసయ్య చనిపోయి తిరిగి లేచినట్టు అసలు యేసు ప్రభు అనేట ఆయన ఉన్నాడా లేడా, ఉంటే ఇదంతా జరిగింది బైబిల్లో ఆయన గురించి ఎక్స్క్లూజివ్గా రాసిండు కదా, అది కరెక్టా కాదని ఆయన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చేసినాక రక్షింపబడ్డాడు ఆయన. ఆ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డది ఏంటంటే ఖచ్చితంగా యేసు ప్రభువు మరణించిండు, తర్వాత సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచిండు అని ఆ ఇన్వెస్టిగేషన్. అది ఒక బుక్ అది ఉన్నది, చదవాలి ప్రతి ఒక్కరు అసలు, ద కేస్ ఫర్ క్రైస్ట్ అని. మనం కూడా సేవ చేసి మనకు అంతా చెప్పినప్పుడు పోయినప్పుడు మనం మీ దేవుడు మా దేవుడు ఇవన్నీ కాదు, మనం ఖచ్చితంగా చనిపోతాము, మనం ఖచ్చితంగా మళ్ళీ తిరిగి లేస్తాం అనడానికి రుజువు యేసుప్రభువు ద్వారా మనకు ఉన్నది. ఈ రుజువును బట్టి మేము యేసుప్రభువుని నమ్ముతున్నామని మనం చెప్పాలన్నమాట. అదే బోధ అన్నమాట. ఆ బోధ చెప్పినప్పుడే లోకం అంతా కూడా పరిశుద్ధాత్మ ఆ బోధ ద్వారానే మనుషులని యేసయ్య దిక్కు తీయగలుగుతారు. అందుకనే రోగం వచ్చిన వాళ్ళందరూ యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తుందంటే ఆ రోగం వచ్చినప్పుడు వాళ్ళకు మరణం అనే భయం వస్తుంది. అరే చనిపోతాం కదా, మన శరీరం ఇట్లా అవుతుంది కదా అని. అప్పుడు ఆ రోగం తీసేయగానే అరే ఈయన తీయగలుగుతుండే రోగం ఎట్లా, నాకు జీవం కలుగుతుంది కదా అని నమ్మినప్పుడు అరే ఈయన నిత్య జీవం కూడా ఇవ్వగలుగుతాడు కదా, ఈ పవర్ ఈయనకు ఉన్నది కదా అని యేసయ్య దిక్కు రావడానికి అద్భుత కార్యాలు, ఈ సూచనలు, స్వస్థతలు పనికొస్తాయి. కానీ ఇప్పుడు సంఘం ఎట్ట తయారైందంటే అది మన ప్రాబ్లం అయితే యేసయ్య దగ్గర పోవాలి, ప్రాబ్లం సాల్వ్ కాగానే మళ్ళీ ఎప్పటిలాగా బతికేయాలి.
ఖచ్చితంగా మరణం వస్తుంది రా నాయన, నువ్వు మళ్ళీ రోగం వచ్చి మంచిగా అయినాక కూడా మళ్ళా చనిపోతావు నువ్వు. మళ్ళీ అప్పుడు లేపాలంటే ఎవరు ఉండాలంటే యేసుప్రభువే ముఖ్యమని యేసయ్యను ప్రొజెక్ట్ చేసేది తక్కువైపోయింది. మరణముకు యేసయ్య జీవం, నిత్య జీవానికి లింక్ చేసేదే సరి అయిన బోధ. ఆ బోధనే నిలబెట్టాలి మనము. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనము అదే విశ్వాసం ఉండాలంటున్నాం. ఇప్పుడు మనం అది విశ్వసిస్తూ ఉండాలి. సంఘం కూడా అది విశ్వసించాలి. ఎంతమంది విశ్వసిస్తున్నారు? అప్పుడు ఏమవుతుందంటే నిత్యరాజ్యంలో పౌలు రోమాకు రాసుకుంటా అంటాడు, అది భలే మంచిగా ఉంటుంది. ఏమంటాడంటే ఇంత ఇంత ఇటర్నల్గా మనకు ఇంత గొప్పగా ఉన్నది. ఆ, రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది 18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదైనవి కావని ఎంచుచున్నాము అంట. నిత్య రాజ్యంలో మనకు ఉండే ఆ మహిమ, ఆ గ్లోరీని చూస్తే ఇప్పుడు మనం పడే శ్రమలు నథింగ్ అని అంటున్నాను. దీని కొరకు ఏమైనా పెద్ద ఎఫెక్ట్, ఎందుకంటే కొన్ని రోజులతో వరకే ఉంటుంది. శ్రమ పొందితే ఒకవేళ మహా అంటే వాడు చంపేస్తారు, చంపేస్తే మనం నిత్యరాజ్యంలో ఉంటాం. బ్రతికున్నంత వరకు సాక్షుల్లాగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో యేసయ్య కొరకు మనం ఏది చేసినా కూడా అవన్నీ కూడా ఎంత చిన్న కాలం కదా, నిత్య రాజ్యంలో మహిమతోటి ఉంటాం కదా, దాని ముందర ఈ శ్రమలు లెక్క పెట్టలేము అంటున్నాను. అందుకనే మనం ఈ బ్రతుకు తెరువు కోసం కొన్నిసార్లు యేసయ్యని, మన విశ్వాసాన్ని కాంప్రమైజ్ చేస్తాం చూడు, అక్కడ మనకు ఇది పనికొస్తుంది. పౌలు అందుకే ఈ విశ్వాసాన్ని నమ్మిండు కాబట్టి పౌలు అంత గొప్ప కార్యాలు చేయను. ఆదిమ సంఘం కూడా వాళ్ళకున్న ఆస్తులను ఎవరిని వదిలిపెట్టడానికి పెద్ద కష్టం అనిపించలేదు. ఇప్పుడు ఉన్న దశం భాగం మీరు ఆయన అది నాదే అంటే కూడా మనం ఇయ్యలేకపోతున్నాం సంఘాలలో. ఇటువంటి భ్రష్టులు అందరూ వచ్చి రేపు పరలోకంలో కూర్చొని హల్లెలూయా స్తుతి మహిమ అని పాడతాం అనుకుంటుండ్రు. చాలా డేంజరస్ ఉన్నది, నమ్మాలి. దానికోసం పోరాడండి అంటున్నాను. ఇఫ్ వి రియల్లీ బిలీవ్ ద వే ద ఎర్లీ చర్చ్ బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్ అండ్ ద రిజరక్షన్, వీ కెనాట్ జస్ట్ సిట్ క్వైట్ అనమాట. మనం చేసే ప్రతి పనిలో కూడా మనం అందరూ సేవ చేసి సంఖ్యలో బయలు పెట్టుకొని తిరగాలంటది. ప్రతి విశ్వాసి కూడా ఒక అపుస్తలులాగా పనిచేస్తారు. వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా యేసయ్యను చూపిస్తారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ యేసయ్య గురించి సాక్ష్యం చెప్పగలుగుతారు. మీకు ఇంత ధైర్యం ఎక్కడిది, మీ ఆనందం ఎక్కడిది, ఇంత సంతోషంగా ఎట్లుండగలుగుతుండ్రు? మాకంటే తక్కువ పైసలు ఉన్నాయి, తక్కువ కులం కూడా ఏమేమో అంటున్నాం, కానీ అయినా మీ ముఖంలో ఎందుకు ఇంత సంతోషం ఉందంటే చెప్తామన్నమాట. నువ్వు ఏమన్నా చెప్పుకోరా, నువ్వు చచ్చిపోతావు కదా, ఏడిపోతావో నీకు తెలియదు, నేను ఎక్కడ పోతానో నాకు తెలుసు, ఎందుకంటే యేసు ప్రభు లోపల నాకు ఆ ఫ్యూచర్ ఉన్నదని నిర్ధారణతో చెప్పగలుగుతాం. ప్రతి విశ్వాసి కూడా ఒక దేవునికి అపోస్తలులాగా పనిచేయాలి. వాళ్ళనే శిష్యులు అని అంటారు అన్నమాట. ఇంత స్ట్రాంగ్ బోధ మనం పట్టుకొని దీనికోసమే పోరాడాలి. ఇది కాని భిన్నాభిప్రాయాలు, భిన్న బోధలు ఉంటాయి కదా, వాటితోటి కొట్లాడాలి అంటున్నాను. వి జస్ట్ కెనాట్ సిట్ క్వైట్ అండ్ హ్యావ్, ఇట్లా ఏవోనికి వాడు ఉండేసి సంఘం అంతా పీస్ఫుల్ ఉంది అనుకుంటుంది, కానీ సంఘము చనిపోయిన పరిస్థితిలో ఉన్నదన్నమాట. సున్నం కొట్టిన సమాధులు అని ఎందుకన్నంటే అదనమాట. బయటకు వెళ్ళి బాగానే కనిపిస్తుంది కానీ లోపలంతా కుళ్ళిపోయింది అది. ఇప్పుడు మన సంఘాలలో కూడా ఒకరికొకరికి ప్రేమ లేదు, ఒకరికొకరి మర్యాద లేదు, అంత హిపోక్రసీ నడుస్తుంది సంఘాలలో. ప్రత్యేకంగా నేను మన సంఘం అని ఎందుకు అంటున్నా అంటే మిగతా సంఘాలు కూడా అట్లనే ఉన్నాయి. దేవుని భయము, దేవుని ప్రేమ, దేవుని అందు నిరీక్షణ, రోషం ఇవన్నీ తక్కువైపోయి పరిశుద్ధత పట్ల రోషం లేకుండా ఎందుకు అవుతున్నదంటే ఈ భయంకరమైన బోధ మన సంఘాలలో ఉన్నది. చెల్తా హై అన్నమాట. అట్లా ఏమైనా పర్లేదులే, నడుస్తుంది, ఏం కాదులే అనుకుంటుండ్రు. దేవుడు అంటుండు అగ్ని జ్వాలలు అంటుండు, అది ఖడ్గం అంట, దాది అగ్నితోటి ఉన్నదంట. అగ్ని ఈజ్ నథింగ్ బట్ ప్యూరిఫికేషన్. దేవుడు ఎంత పరిశుద్ధుడో దానికి అగ్నితోటే పోలుస్తారు. అగ్నితోటే కదా బంగారం పరిశుద్ధత బయటపడుతుంది అంట. మన సేవ కూడా అగ్నితోటే కాల్స్తారు అంట. ఆ ఖడ్గం ఏంటంటే దేవుని వాక్యం అనమాట. అందుకనే ఖడ్గ జ్వాలలు ఆదాముని అక్కడికి మళ్ళా రాకుండా ఆపేసినాయి అనమాట. ఆ ఖడ్గజ్వాలకు రిప్రజెంటేషన్ అనే యేసయ్య ద్వారా తప్ప మనం ఆ జీవవృక్ష ఫలాలను తినలేము అంటుంది. అది మన ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది. పరలోకంలో ఉన్న వాళ్ళు జీవవృక్ష ఫలాలు తింటా ఉంటారు అక్కడ. ఇటర్నల్ లైఫ్ అక్కడ అవైలబుల్ ఉంటుంది అన్నమాట. సో ఆ ఖడ్గజ్వాలలు మనల్ని రాకుండా ఆపుతాయి, ఎందుకంటే అదే కరెక్ట్ బోధ అన్నమాట. ఇప్పుడు మనం చేయాల్సిన బోధ కూడా అదే అన్నమాట.
ఆ రెండంచులు గల ఆ ఖడ్గం అనేది అది మనల్ని లోపలికి తీసుకుపోతుంది. యేసయ్య గురించి ఇంత ఎక్స్క్లూజివ్గా సువార్త చెప్పాల్సిన అవసరం ఉన్నది. సంఘము ఈ సువార్తకు సాక్షులుగా ఉండాల్సింది అన్నమాట. అందుకనే సంఘాలల్లో దేవుని భయం లేకుండా అయిపోయింది. సాక్ష్యము చెడిపోయింది. విశ్వాసులల్లో స్ట్రెంగ్త్ లేకుండా అయిపోయింది. దేవుని కొరకు తెగింపు లేకుండా అయిపోయింది. వీటన్నిటికీ ఒకటే కారణం ఏంటంటే ఈ బోధ నుంచి విడిపోయి సపరేట్ అయినాం మనం. అందుకనే యూదా పత్రిక ఎక్స్ట్రాడినరీలీ పవర్ఫుల్. ఉన్న కొన్ని 24 వచనాలు ఉన్నాయి కానీ ప్రతి వచనం వెనుక దేవుడు బైబిల్ మొత్తం తీసుకొచ్చిండు అనమాట. కయ్యూను హేబెల్ నుంచి మొదలు పెట్టుకుంటే పడిపోయిన దేవదూతల గురించి రాసిండు అక్కడనే. ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ అంతా యూదా పత్రిక నుంచి ఉన్నది. దాన్ని అర్థం చేసుకోవాలంటే పౌలు అందుకే రాసినాడు. పౌలు రాసిన పత్రిక చదివిన తర్వాతనే మత్తయి, మార్కు, లూకా, యోహాన్ వీళ్ళంతా రాసిండు. అక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ చూపిస్తా. లూకా సువార్తలో లూకా రాస్తాడు. లూకా కూడా ఎక్స్క్లూజివ్ ఎందుకు రాసిండంటే 3 సువార్తలలో లేని కొన్ని విషయాలు లూకా రాసిండు అనమాట. దాంట్లో యేసయ్య గురించి రాస్తాడు. యేసయ్యని అర్థం చేసుకోలేకపోతారు వాళ్ళ తల్లిదండ్రులు. అది ఒకటి ఇన్సిడెంట్ ఒకటి చెప్పి ముగిస్తాను. 12 సంవత్సరాలు ఉన్నప్పుడు యేసయ్య యెరూషలేముకు పోతారు. రెగ్యులర్గా పోయినట్టు వాళ్ళందరూ కుటుంబం అంతా పోయినప్పుడు యేసయ్య అక్కడనే ఉండి వాళ్ళతోటి మాట్లాడుతుంటాడు. యేసయ్య మాట్లాడిన మాటను ఆయన ప్రజ్ఞను చూసి వాళ్ళు ఆశ్చర్యపడుతుంటారు. ఆయన తల్లిదండ్రులు ఆల్రెడీ పోతారు. పోయి మళ్ళా యేసయ్య లేడు కదా అని గుర్తుపట్టి మళ్ళీ రిటర్న్ వస్తారు. వచ్చినప్పుడు అక్కడ రాస్తాడు, లూకా రాస్తాడు. ఇది కూడా ఎక్స్క్లూజివ్గా ఇక్కడనే 4 సువార్తలు ఇక్కడనే రాసి ఉంటుంది. లూకా 2వ అధ్యాయం ఉంటుంది 2:48. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలా చేసేటివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపరుచు నేను వెతుకుచుంటివని ఆయనతో చెప్పగా, అప్పుడు యేసయ్య అంటుండు, ఆయన, మీరు నన్ను ఎలా వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పన్నుల మీద ఉండవలని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు అంటున్నాడు. 12 ఏళ్ల ఏజ్ ఉన్నప్పుడు యేసయ్యని వాళ్ళ తల్లిదండ్రులే అర్థం చేసుకోలేకపోయినారు. నా తండ్రి పని మీద వచ్చినానని మీకు తెలియదా అని అంటున్నాడు. వెతకడానికి అక్కడ ఎట్లా పోతున్నారు మీరు? నేను ఎక్కడుంటున్నా మీకు తెలియదా? అంత 3 రోజులు తిరుగుతా ఉన్నారు. అవసరమే లేదు కదా. ఎక్కడ ఉంటాను అంటే తండ్రి పని మీద ఉంటా కదా, యెరూషలేములో ఉంటా కదా, నేను ఇక్కడ మాట్లాడుతున్నా, డైరెక్ట్ ఇక్కడికే, నా అడ్రస్ ఇక్కడ కదా అని చెప్తున్నాడు యేసయ్య. వాళ్ళకి అప్పటికి అర్థం కాలేదు. ఇప్పుడు కూడా సంఘం అంటుంది, నేను ఎవరినో మీకు అర్థమైతలేదు అంటుంది. మనం కూడా వెతుకుతా ఉన్నాం యేసయ్యని బైబిల్ అక్కడిక్కడ రకరకాల కోణాల నుంచి ఏడ మనకు కంఫర్టబుల్ ఉంటుందో దాని ప్రకారం యేసయ్యని వెతుక్కుంటూ పోతున్నాం. కానీ నిజమైన క్రీస్తు ఎవరంటే మొదటిసారి ఒక్కసారి అప్పగిపోయిన బోధలు ప్రత్యక్షమైన యేసయ్య మన లేఖనముల ప్రకారం మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచి మళ్ళా రానయ్యున్న ఖడ్గజ్వాలల వంటి దేవుడు అన్నమాట ఆయన. అది మనకు తెలిసినప్పుడు మనం కూడా మనం శరీరం వదిలేసి మనం పరిశుద్ధులం అవుతాము. 15వ కొరింథీలో ఉన్న ప్రకారం మట్టితోటి చనిపోయిన మనిషిలాగా మళ్ళీ ఆత్మతోటి వచ్చిన మనిషి ఒక ఆయన వచ్చిండు. ఆ మొదటి ఆదాముకు ఈ కడపటి ఆదాముకు లింక్ పెట్టిండు. మొదటి ఆదాముని ఆ ఖడ్గజ్వాలలు ఆపిన కానీ రెండవ ఆదామే ఆ ఖడ్గజ్వాలలు అయ్యి మనల్ని నిత్య రాజ్యానికి తీసుకుపోతాడు. మనకు యాక్సెస్ అప్పుడే కలుగుతుంది. ఇది తెలిసినప్పుడు మనం దేవుని కొరకు గొప్ప పనులు చేయగలుగుతాం. రోషము కలిగి దేవుని కొరకు బ్రతుకుతాం. కాబట్టి ఈ బోధని మనం అందరం నమ్మాలి. దాని కొరకు మనం పోరాడాలి అంటున్నారు. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును.